హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉలువ ఉండలు చేసుకుందామని బెల్లం, నెయ్యి తగినంత తీసుకొని ఇలా మినపప్పు కూడా వేయించిని పొట్టిపప్పు అవి ఒక టీ గ్లాస్ ఇవి ఒక టీ గ్లాస్ దూరగా వేయించుకోవాలండి. మినప ఉండలు కూడా వేయించుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మినప ఉండలు తినటం వల్ల బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బలంగా స్టామినాగా ఉంటారండి. పిల్లలు ఆ రోజుల్లో ఎక్కువ మినప ఉండలు, ఉలవ ఉండలు ఇవన్నీ కలిపి పెట్టేవాళ్ళు. ఎక్కువగా ఉలువలు గేదెలకు, గుర్రాలకు, వాటికి పశువులకు వాడతారు. అయినా మనం గుగ్గిళ్ళు వండుకునేవాళ్ళు, ఉలువ చారు చేసుకునేవాళ్ళం. ఉండల రూపంలో అయితే పిల్లలు కూడా తింటారు కదా అని ఇలా రెండు మిక్స్ చేసి నేను ఈరోజు చేసుకున్నానండి. మెజర్మెంట్ గ్లాసులతో పాటు వేసాను నేను. ఉలువలు కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇవి సన్న మంట మీద చిన్నగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోతే చేదు వస్తుంది, బాగోదు. అందుకోసమని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఉలువలు ఏవైనా సరే జాగ్రత్తగా వేయించుకుంటేనే దోరగా బాగుంటాయండి. రెండు చల్లారాలి. చల్లారిన తర్వాత రెండు మిక్స్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని కొద్ది పలుగ్గా మిక్సీ వేసుకొని బెల్లం, మనకు స్వీటు తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవాలండి. కొద్ది తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొద్ది తక్కువ వేసుకోవాలని వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే నార్మల్గా వేస్తాను. నెయ్యి ఒక 100 గ్రాములు, అది కూడా టీ గ్లాస్ పడుతుందేమో అనుకుంటున్నాను. టీ గ్లాస్ అయితే కొద్ది కరగబెట్టుకొని ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకు పెట్టుకుంటే ఇప్పుడు పిల్లలకు బలాలు ఉండట్లేదండి. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టుకోండి. ఉలవలు, మినువులు ఈ రెండు బలాన్ని ఇచ్చే ఉండలు. మినువులు బలాన్ని ఇస్తే ఉలువలు చెడు కొలెస్ట్రాల్ని, ఆ తర్వాత బొడ్డు చుట్టూ మనకు కొవ్వు పేరుకుపోయింది కూడా ఎంత చక్కగా కరిగిచ్చే గుణం ఉలవల్లో ఉందండి. ఈ ఉండ రోజుకొకటి 5 స్నాక్స్ లాగా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మినువులు ఆరోగ్యాన్ని ఇస్తే ఉలవలు మనిషి చెడు కొవ్వును కరిగించే గుణం ఉలవల్లో ఉందండి. ఈ ఉండలు తప్పనిసరిగా రోజుకొకటి తినండి. లావు ఉన్నవాళ్ళు 10 రోజుల్లో లావు అనేది తగ్గుతారు. 2-3 కేజీలైనా అధిక బరువు ఉన్నోళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ ఉండలు. ఇలా తయారు చేసుకోండి. ఈరోజైతే ఇవి.